సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్కువ మంది అడుగుతున్నది శివ మహాపురాణం. సో బేసిక్గా శివునికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మాకు తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. అయితే శివ పురాణం గురించి చెప్పుకునే ముందు అసలు పురాణం అంటే ఏంటి? 18 పురాణాలు అంటారు, 18 ఉప పురాణాలు అంటారు, ఇంకా ఆ పురాణం ఈ పురాణం ఏవేవో పురాణం అంటారు. అసలు పురాణం అంటే ఏంటి? దానికి అర్థం సంస్కృతంలో పురా అపి నవం అనే భావం నుంచి వచ్చింది. దీని అర్థం పాతది అయినప్పటికీ ఎప్పుడు కొత్తగా ఉండే జ్ఞానం అని. పురాణం అనే పేరులోనే ఉంది, అది ఎంతో పురాతనమైనది. అంటే అందులో మనం చదివే కథలైనా లేదా ఇంకే ఆధ్యాత్మిక విషయాలైనా, దేవతల యొక్క గొప్పతనాలైనా, లేదా సృష్టి యొక్క ఆరంభం ఏంటి, ముగింపు ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా ఆ పురాణంలో ఉంటుంది. కానీ పురాణం అంటే అర్థం చాలా పాతది, ప్రాచీనమైనది అని అర్థం. మరి ప్రాచీనమైనది ఎప్పుడు కొత్తగా ఉంటుందా? దాని రంగులు మార్చుకొని ఉండొచ్చు, కానీ అది యాజ్ ఇట్ ఈజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ తాతల కాలం నాటి ఇల్లు ఒకటి ఉంది, అది స్టిల్ ఉంది, కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది? మీరు బాగు చేస్తే మెరుస్తూ ఉంటుంది, అలాగే పట్టించుకోకుండా వదిలేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కానీ మునుపు మీ తాత వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నట్టయితే ఉండదు, అది బూజు పట్టిపోయి ఉంటుంది. సో ఇక్కడ ప్రాచీనమైన పురాణాన్ని కూడా మనం అలాగే చూడొచ్చు. ఉంది, పురాణం ఉంది, కానీ వ్యాసుడు రాసిన ఒరిజినల్ చేతిలో ఉందంటే లేదు. అవి చేతులు మారి మాటల ద్వారా, ప్రచారాల ద్వారా సెంచరీస్ నుంచి దాటుకుంటూ ఏవో కొన్ని మాత్రమే మన దగ్గరకు వచ్చుంటాయి. ఆ దొరికిన కొన్నింటినే ఇప్పుడు మనం ఎట్లా ఇంటికి పెయింట్ వేసి దాన్ని మళ్ళీ కొత్తదిగా చేసామో, సో ఉన్నదాన్ని మోడిఫై చేసి తెలిసిందేదో అందులో ఉంచి ఉన్నంత వరకు ఇది పురాణం అని లోకానికి ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు మరి శివపురాణం వ్యాసుడు రాసింది ఎవరి దగ్గరైనా ఉందా? వ్యాసుడు రాసింది ఎలా ఉంటుంది? నిన్న నా 10th క్లాస్లో వచ్చిన సిలబస్సే లేదు. వ్యాసుడు రాసింది ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉండదు. సో ఏవైతే ఇప్పుడు చదువుతున్నామో అవన్నీ కూడా కొన్ని వందల మంది ఆథర్స్ డిఫరెంట్గా వాళ్ళ పర్స్పెక్టివ్లో రాసినవి ఉంటాయి. సో ఒరిజినల్గా వ్యాసుడు రాసింది లేదు. ఒకవేళ ఎవరైనా పురాణం చూపించి ఇది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే అసలు నమ్మొద్దు. ఎందుకంటే అవి రీరిటర్న్, కొన్ని మిస్ అయిపోయి ఉన్న వాటిని మిస్ అయింది అని వదిలేయకుండా నాకు పోయిన ఈ పేజెస్ కానీ ఈ చాప్టర్స్ కానీ నాకు దొరికాయి, పలానా చోట దొరికి ఆ టెంపుల్లో దొరికింది అని చెప్పేసి వాళ్ళకి ఏది నచ్చుతుందో అది రాసుకొని మొత్తానికి మన ఏమేంటి డబ్బు సంపాదించుకోవడం. సో ఇలాంటివి మోస్ట్లీ జరుగుతాయి. నాకు చాలామంది చెప్తూ ఉంటారు, శివుడి గురించి ఆ పురాణంలో అలా ఉంది ఇలా ఉంది అంటే నువ్వు చదువుకో, నాకెందుకు చెప్తావు అన్నట్టు. ఎందుకంటే చదివే ప్రతిదీ నిజం కాదు, చూసే ప్రతిదీ కూడా నిజం కాదు. కానీ ఉన్న వాటిల్లో మరి నేను ఒరిజినల్ ఎట్లా నేర్చుకునేది అంటే, నీకంటూ ఒక బ్రెయిన్ ఇచ్చాడు కదా భగవంతుడు. నీకు పురాణాలతో పాటు ఇదే చదివి ఇదే ఫాలో అయిపో అంటే ప్రపంచం అంతా బ్లైండ్గా వెళ్ళిపోతుంది. అంటే ఒక్కదాన్నే పట్టుకొని వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరికి ఆలోచన అవసరం లేదు. ఇందులో ఉంది, నేను చదివేశాను, దాన్ని ఫాలో అయిపోతాను. సో అలాంటిది జరిగితే ఏమవుతుంది? అంతా ఒకేలాగా అనిపిస్తుంది. అంటే నీకంటూ సొంత ఆలోచనలు ఏమీ ఉండవు. ఎవరో వచ్చేదో చెప్తారో అతన్ని మీరు బ్లైండ్గా ఫాలో అవుతారు. సో అలా కాదు, నీకంటూ ఒక బ్రెయిన్ని పర్టికులర్గా ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చాడు, ఆలోచించుకో. కాబట్టి నీకు దొరికిన బుక్స్లో అన్నీ చదువు, తప్పేం లేదు. నీకు ఎన్ని వర్షన్స్ దొరికితే ప్రతి వర్షం తెచ్చుకో. ఎవరు ఎలా రాశారు, ఏం రాశారు, నీకున్న బ్రెయిన్తో నువ్వు దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు. అక్కడ నీకు అర్థమైపోతుంది స్టోరీలోనే. ఒకరిది పక్కన పెట్టి కంపేర్ చేసుకున్నప్పుడు ఒకళ్ళేమో విచిత్రంగా రాసుంటారు, కొందరు ఒక పద్ధతిలో రాసుంటారు. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆటోమేటిక్గా నీ బ్రెయిన్కి ప్లస్ భక్తి ఉన్న నీకు తెలిసిపోతుంది. కాబట్టి అదే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు చూపిస్తారు రిఫరెన్స్. నీకు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తెచ్చి చూపిస్తారు, వాళ్ళు నేర్చిన వాళ్ళు, ఏబిసిడీలు నేర్చిన వాళ్ళు. అది కాదు మ్యాటర్.
ఇందాక ముందు ముందు వీడియోలో నేను చెప్పినట్టుగా పరస్పర భేదాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఒకరిని మనం నొప్పించాలంటే వాళ్ళ నమ్మకాలని మనం కిందకి నెట్టాలి. సో అలాంటి స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేము, అది వాళ్ళ సమస్యలు. సో పరిష్కారం వాళ్ళే వెతుక్కుంటారు. కాబట్టి దొరికినది నేను నమ్మేస్తాను అనే పనులు బేసిక్గా వాడద్దు. ఎందుకంటే చదువుకున్నాం, బ్రెయిన్ ఉంది, ప్లస్ దానికి తోడు ఆ రెండింటిని కలిపినప్పుడే మనకి విషయాలు చాలా బాగా అర్థమవుతాయి. అలాగే ఇప్పుడు ఈ పురాణానికి వస్తే ఇదే ఒరిజినల్ అని నేను కూడా చెప్పను. నేనేంటి రాసిన ఆ వ్యాసుడే వచ్చి చెప్పలేడు. కాబట్టి ప్రతి పురాణం మనకి ఒక నీతి కథల పుస్తకం లాంటిది. అందులో నీకు మోరల్స్ దొరుకుతాయి, ఎథిక్స్ ఉంటాయి, జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, లేదా ఆధ్యాత్మికంగా పైకి ఎదగాలనుకుంటే దానికోసం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సో అది ఒక మిక్స్డ్ అన్ని జ్ఞానాలకి సంబంధించింది కూడా పురాణాల్లో ఉంటాయి. సో వేదాలు, ఉపనిషత్తులు ఇవి సెపరేట్, అసలు అది కంప్లీట్. ఇతిహాసాలైనా పురాణాలైనా ఇవన్నీ ఒక చరిత్రకి సంబంధించిన కథలుగానే మనకి పుస్తకాల్లో తెలుస్తాయి. సో పురాణం విషయంకి వస్తే ఇప్పుడు చాలామంది తెలియని వాళ్ళు ఫస్ట్ టైం నువ్వు పురాణాన్ని ఓపెన్ చేస్తున్నావు, అందులో ఏవేవో కథలు ఉంటాయి, అవన్నీ చదివిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, అరే ఏంట్రా ఇది అని. నువ్వు చదవడం ఏంది, ఎల్కేజీ పిల్లల్ని కూర్చోబెట్టి లైన్ చదువురని చదువుతాడు. ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ విషయం. ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒకే స్టోరీని నేను ఒక 100 మందికి చెప్తాను, 100 మంది కూడా 100 పర్స్పెక్టివ్స్లో దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ దాని యాక్చువల్ మీనింగ్ తక్కువ మందికి అర్థమవుతుంది. సో ఈ పురాణాలు కానీ అందులోని స్టోరీస్ కానీ అలాంటిదే. నువ్వు చదువుకో, మోరల్ ఏంటో తెలుసుకో, లైఫ్లో దాన్ని యూస్ చేసుకో, అంతవరకే. అంతకు మించి కొంతమంది అంటారు, అరే భగవంతుడు అలా ఇలా చేశాడు, ఇలా చేశాడు, నిన్ను అడిగి చేస్తారు ఏదైనా. సో ఇవన్నీ అన్నెసెసరీ. అలానే ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, చిట్టి చిలక అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా అంటే అమ్మ ఎందుకు కొట్టిందా అని కొందరు అడుగుతారు. అది నీకు అన్నెసెసరీ క్వశ్చన్. వాళ్ళ అమ్మ ఎందుకు కొడితే నీకెందుకు, అది తోటకెళ్ళింది, పండు తెచ్చుకుంది, అదిదా మ్యాటర్. సో పురాణం విషయంకి వచ్చినప్పుడు కూడా నువ్వు ఒక స్టోరీలా విని దాని మోరల్ని అర్థం చేసుకుంటే బాగుపడతావు. అదే నాకు అదంతా కాదు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, నాకు ఈ డీటెయిల్స్ కావాలి అంటే నువ్వు కథలు వదిలేసి నీ రియల్ లైఫ్లోనే ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడే దొరుకుతాయి ఎందుకు, ఎలా, ఏంటి అని. కాబట్టి ఈ శివపురాణంలో నేను చెప్పేటప్పుడు కూడా ఇవన్నీ నిజంగా జరిగాయా, నిజంగా జరిగాయంటే జీవితం మరణం కూడా నిజంగా జరుగుతున్నాయని తెలుసుకున్న లోపే అది వెళ్ళిపోతుంది. సో నువ్వు నిజం అబద్ధం పక్కన పెట్టు. ఇప్పుడు ప్రజెంట్ నీకు ఉపయోగపడడానికి ఒక స్టోరీ నుంచి నీకు ఒక మోరల్ వచ్చింది. నీ లైఫ్లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వస్తే నువ్వు ఎట్లా యూజ్ చేసుకుంటావు, అంతవరకే. ఇంకా డీప్గా వెళ్తానంటే నువ్వు ఏదేదో దోవలు వెళ్ళిపోతావు. ఆ వెళ్తూ అక్కడ లాస్ట్లో దారి కనపడదు. సో ఒక పర్టిక్యులర్ దారి ఉండాలి, ఒక రోడ్డు, అది డైరెక్ట్గా శివుని దగ్గరకు తీసుకెళ్ళేలా ఉండాలి. ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలతో తిరిగి ప్రశ్న సమాధానం లేకుండా అలా నిలబడిపోతావు. ఆఖరికి నీకు పరబ్రహ్మ దొరుకుతాడా అంటే లేదు, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆగిపోయావు కదా క్వశ్చన్ ఆన్సర్లోనే, ముందుకు ఎట్లా వెళ్తావు. సో నేను పురాణం చెప్పే ముందు చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే ఇది అర్థం చేసుకోలేనప్పుడు నేను తర్వాత 100 కథలు చెప్పినా నీకు కథల్లాగే కనిపిస్తాయి. సో కథ వెనుకున్న మోరల్ మాత్రమే ఇక్కడ నీకు నేర్చుకోవాల్సింది. ఆ కథ ఎందుకు జరిగితే నీకెందుకు, అంతే కదా. సో నేను ఈ శివపురాణంని స్టార్ట్ చేసే ముందు ఈ పురాణం నేను ఎవరి వర్షన్ తీసుకుంటున్నాను,
నాకు తెలిసింది నేను తీసుకుంటా, కానీ మీకు తెలిసింది కూడా మీరు తీసుకోవచ్చు, తప్పలేదు. నేను చెప్పిందే చదవాలనే రూల్ అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే నాకు ఈజీగా దొరికినది, నేను చదివినంతలో ఓకే ఇది యాక్సెప్టబుల్ అన్నట్లుగా అనిపించింది ఏంటంటే జేఎల్ శాస్త్రి. కాబట్టి శివపురాణం హిందూ ధర్మంలో ఉన్న 18 మహాపురాణాల్లో ముఖ్యమైన ఒక పురాణం. ఈ గ్రంథం ప్రధానంగా పరమశివుని మహిమ, తత్వం, భక్తి మరియు ఆధ్యాత్మిక ఉపదేశాల గురించి వివరిస్తుంది. సంప్రదాయం ప్రకారం ఈ పురాణాన్ని వేదవ్యాసుడు మహర్షి రాసినట్లుగా భావిస్తారు. పురాణాలలోని కథలు, ఉపదేశాలు మరియు తత్వాలు శివుని పరమతత్వంగా చూపిస్తున్న భక్తులకు ధర్మం మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని తెలియజేస్తాయి. అయితే శివపురాణం మొదటిగా 1,00,000 శ్లోకాలు కలిగి ఉన్నాయని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మనకి ఈ కలియుగంలో ఈ 20స్లో మనకి దొరికినది ఏంటి అంటే 24,000 శ్లోకాస్ మాత్రమే. అయితే ఈ 24ని కూడా ఈ పండితులు 7 చాప్టర్స్గా డివైడ్ చేశారు, 7 సంహితలు. అందులో ఫస్ట్ది విద్యేశ్వర సంహిత, సెకండ్ రుద్ర సంహిత, థర్డ్ శతరుద్ర సంహిత, ఫోర్త్ కోటిరుద్ర సంహిత, ఫిఫ్త్ ఉమా సంహిత, 6th కైలాస సంహిత, 7 వాయువ్య సంహిత. సో మనకి అవైలబుల్లో ఉన్న చాప్టర్స్ వచ్చి ఈ 7. ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు ఇంకా ఎక్స్ట్రా దొరికినాయి అంటే చదువుకోమని చెప్పండి. ఎందుకంటే నేను కూర్చొని రాస్తా, రాత్రికి ఒక చాప్టర్ని యాడ్ చేస్తా. ఇంతకుముందు దొరికిన వాటిల్లో 24 దొరికినాయి అంటేనే అది గొప్ప విషయం అనుకోవాలి. 1,00,000లో 24,000. అట్లాంటిది నిన్నొచ్చి నాకు చాప్టర్ దొరికింది అంటే నాకు దొరుకుతుంది నైట్కి నైట్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చాప్టర్స్ 7. ఈ సంహితల్లో శివుని అవతారాల గురించి, పార్వతీదేవితో వివాహం గురించి, గణేశుడు మరియు కార్తికేయుడి జననం, లింగతత్వం, శివభక్తి మరియు శివతత్వం వంటి అనేక కథలు మరియు ఆధ్యాత్మిక భావాలు వివరించబడతాయి. శివ మహాపురాణం కేవలం కథల గ్రంథం మాత్రమే కాదు, ఇది భక్తితత్వం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే పవిత్ర గ్రంథం. శివుని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పురాణం ఎంతో ముఖ్యమైనది. అయితే ఈ 24 శ్లోకాలు కూడా ఒరిజినల్గా దొరుకుతున్నాయా అంటే ఇది కూడా కాలక్రమంలో దొరికిన ఒక పండితులు పరిశీలించి వాటిని పోల్చి చూసి రాసినవి మాత్రమే, యాజ్ ఇట్ ఈజ్ అయితే కాదు. కాబట్టి ఈ సిరీస్లో నేను ముఖ్యంగా జేఎల్ శాస్త్రి అనువదించిన శివ మహాపురాణంలోని కథలు, తత్వాలు మరియు భావాలను వివరించబోతున్నాను.